మీరు వెళ్ళి సర్టిఫికేట్ రెడీ చేయండి. అలాగే సార్. మీరు సంతకాలు పెట్టండి. ఒక్క నిమిషం అయ్యా. రూపా, ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ? నాకు చెప్పకుండా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎవడమ్మా వాడు? ఎక్కడ వాడు? నీ బెళ్ళలో తాడి కట్టినవాడు ఎక్కడున్నాడు? నాన్న, నిన్ను బ్లాక్మెయిల్ చేసి తీసుకొచ్చాడా? బలవంతంగా తీసుకొచ్చాడా? ఒరే రాజు, నువ్వు కూడా ఎక్కడ ఉన్నావు కదరా? ఎక్కడ వాడు? ఎవడు వాడు? నీ బెళ్ళలో తాడి కట్టినవాడు ఎక్కడున్నాడు? ఇంకా ఎవరై ఉంటారు తమ్ముడు? నాకు తెలిసి ఈ రాజుగడి అయి ఉంటాడు. ఏం మాట్లాడరేంటి? చెప్పండి. నేను చెప్తాను పెద్దయ్య. అప్పలనాయుడు, నువ్వేంటి ఎక్కడున్నావు? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అంటే మ్యారేజ్ సర్టిఫికెట్ కోసమని. విన్నావా తమ్ముడు? మ్యారేజ్ సర్టిఫికెట్ అంట. ఇప్పటికైనా అర్థమైందా నీకు? ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది మమ్మీ? ఆస్తి మీద కన్నేశాడు. అందుకే ముందు రాజుని పియ్యగా ఇక్కడ సెటిల్ అయ్యేలా చేశాడు. ఆ తరువాత రూపాని ఈ రాజుగాడు ముగ్గులోకి దింపాడు. చిన్నగా ఆ ఇంట్లో దొంగలు హత్యా ప్రయత్నం అంటూ వాళ్ళ ఫ్యామిలీని మన ఇంట్లో దించాడు. ఆ తర్వాత మనం అనుకున్న పెళ్లి ముహూర్తానికి ఈ రాజుగాడితో పెళ్లి జరిపించారు. ఇప్పుడు సాక్ష్యాల కోసం ఇక్కడికి వచ్చారు. అవునయ్యా, సాక్షి సంతకం కోసమే వచ్చాను. అమ్మా రండి. వీళ్ళకేనయ్యా. ఎవరు వీళ్ళు? నాన్న, తను ప్రియా అని నా ఫ్రెండ్ నాన్న.
వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సాక్షి సంతకాలు కావాలి అంటే రాజుని తీసుకొని వచ్చాను. అవును పెద్దయ్య. రూపా, ఇలా చెప్పకుండా వచ్చేస్తే ఎంత కంగారు పడతాం ఆలోచించావా? ఎరా రాజు, నువ్వైనా ఒక మాట చెప్పాలి కదా. పెద్దయ్య, మేము వచ్చే టైంకి మీరు పడుకున్నారు పెద్దయ్య. ఇక్కడ వాళ్ళు భయపడుతుంటేను నేనే కొంచెం తొందర పెట్టాను పెద్దయ్య. రూపా, ఇంకెప్పుడైనా ఎక్కడికైనా వెళ్లే ముందు నాకు చెప్పి వెళ్ళు. అలాగే నాన్న. సరే సరే, మీరు వెళ్ళి పెద్దయ్య గారి ఆశీర్వాదం తీసుకోండి, వెళ్ళండి. గాడ్ బ్లెస్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. అమ్మా రూపా, సంతకాలు పెట్టేశారుగా, నాన్న. బయలుదేరదామా? అమ్మగారు, కంగారు పడాల్సింది ఏటి లేదు. పెద్దయ్య గారు వెళ్ళిపోయారు. సమయానికి నువ్వొచ్చి గంటం గట్టెక్కించావు అప్పలనాయుడు. ఆ, నేను కదమ్మగారు, తమర తోటికోళ్ళ సొమ్మమ్మ గారు సమయానికి ఫోన్ చేసి మనందరినీ కాపాడారు. అయినా నీకు చెప్ప పెట్టకుండా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళడం ఏంటి తమ్ముడు? మనం కూడా వెళ్దాం పద మావయ్య. డ్రైవర్ కార్తీ, వెంటనే ఈ విషయం వాళ్ళకి చెప్పాలి. మనందరినీ కాపాడారు. మార్నింగ్ నాన్నకు దొరికిపోయి ఉంటే ఏం అయ్యుండేదో ఊహించుకుంటేనే చాలా భయంగా ఉంది. పాపం రాజు నన్ను నొప్పించకుండా, నాన్నని బాధ పెట్టకుండా ఉండటానికి ఎన్నో తిప్పలు పడుతున్నాడు. అవును, రాజు ఎక్కడికి వెళ్ళిపోయాడు? రిజిస్టర్ ఆఫీస్ నుంచి వచ్చాక ఇటు రాను కూడా లేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? అమ్మాయి గారు, ఏంటి రాజు నువ్వు అసలే భయంతో చేస్తుంటే నువ్వు కూడా భయపెడుతున్నావు. మీరు భయపడాల్సింది ఇలాంటి విషయాలకు కాదమ్మాయి గారు. మరి ఎలాంటి విషయాలకు రాజు? మనకి పెళ్ళైన విషయం తెలిసిపోయింది అమ్మాయి గారు. ఎవరికి రాజు? దీనికి తెలిసిపోయింది అమ్మాయి గారు. ఏంటి రాజు ఇది? మన మ్యారేజ్ సర్టిఫికేట్ రాజు. అవునమ్మాయి గారు, మన ఇద్దరం చట్టబద్ధంగా భార్యాభర్తలం. అవును రాజు. రూపా, వైఫ్ ఆఫ్ రాజు. భలే ఉంది రాజు ఈ ఫీలింగ్. ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం నేను ఎన్నిసార్లు ట్రై చేశానో తెలుసా రాజు? తెలుసా అమ్మాయి గారు? ఏ రైస్ పీస్, ఇప్పుడు మనం భార్యాభర్తలం. ఇప్పుడైనా రూపాన్ని పిలవచ్చు కదా. రూపా, మనం ఎంత భార్యాభర్తలం అయినా పెద్దయ్య గారి అంగీకారం కూడా కావాలి. సరే రాజు, అప్పటి వరకు ఈ సర్టిఫికేట్ని జాగ్రత్తగా చూడు. నాన్నకి తెలిస్తే అంతే సంగతులు. సరే అమ్మాయి గారు, నేను వెళ్ళొస్తాను. గుడ్ నైట్.
ఏంట్రది? పెద్దయ్య ఏం లేదు పెద్దయ్య, అమ్మాయి గారి సర్టిఫికేట్ లామినేషన్ చేయించడానికి ఇచ్చారు. సర్టిఫికేటా? ఎదిటివు? అల్లుడు 2-3 రోజులు సెలవు పెట్టకపోయావా? ఆల్రెడీ పెట్టేసినా మావయ్య. ఈ పాలు తాగమ్మా. ఏమయ్యా, హ్మ్? మన వరాలకి ఎప్పుడెప్పుడు పురుటినొప్పులు వస్తాయో తెలియట్లేదు. మనం ఇక్కడ నుండి మన ఇంటికి వెళ్ళిపోదామయ్యా. అమ్మా, ఇప్పుడు ఆలోచించాల్సింది నా గురించి కాదు, అన్నయ్య గురించి, రూప గురించి. ఆడి గురించి ఆలోచించి ఆలోచించి ఇప్పటికే అవమానాలు పడుతూనే ఉన్నాం. నన్ను ఇంట్లో దొంగం చేశారు, మీ నాయన్ని గుళ్ళో దొంగం చేశారు. అమ్మాయి గారు పుట్టినరోజునైతే మన వాళ్ళ ఇంట్లో పడ్డ పందికొక్కుల్లాగా మాట్లాడారు. అవన్నీ మనకెందుకు వరాలు? మన ఇంట్లో గెంజి తాగిన ఒకళ్ళ దగ్గర మాట పడకుండా ఉండేటోళ్ళం ఇక్కడికొచ్చి ప్రతిదానికి అవమానపడాల్సి వస్తుంది. అంతెందుకు, మొన్నటికి మొన్న ఎవరో ఒక ఆవిడ మీద పొరపాటున జ్యూస్ పడితే అదేదో నేను కావాలని పోసినట్టుగా విజయాంబిక గారు రాద్దంతం చేసి నన్నే తొడవమన్నారు. అమ్మాయి గారు నెట్ట గెలుచుకోవాలో మన రాజుకు తెలుసు. వాళ్ళకి మన సాయం ఏమీ అవసరం లేదు. ఆడికి మన సాయం అక్కర్లేదు ముచ్చలు, సరే, కానీ అమ్మాయి గోరికి ధైర్యం కావాల. అమ్మాయి గోరిని రాజుకు దూరం చెయ్యాలని ఆ విజయాంబిక దీపకులు గుంటకా నక్కలాగా అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు నువ్వన్నట్టు మనం ఇక్కడి నుంచి తప్పుకున్నామనుకో, వాళ్ళ మీద పడి పీక్కు తింటారు. అప్పుడు మనం ఇంకా బాధపడాల్సి వస్తుంది. మనం ఇక్కడ ఉంటేనే ఆ అమ్మాయి గోరి కూసింత ధైర్యంగా ఉంటది ముచ్చలు. నువ్వెన్నైనా చెప్పయ్యా, మనం వాళ్ళ ధ్యాసలో పడి మన వరాలను అసలు పట్టించుకోవడమే మానేశాం. మనం మన ఇంటికి వెళ్ళిపోదామయ్యా. అలాగంటే వీటి ముచ్చేలో వారాలకేటనేది బంగారం లాగుంటేను అల్లుడు బాగా చూసుకోవట్లేదు. ఇదిగో, ఇంకెప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని అనమాక, రాజుంటే బాధపడతాడు. రారా నాయనా. నానా, దీన్ని చాలా జాగ్రత్తగా దాచిపెట్టాం. ఎంత జాగ్రత్తగా అంటే మన వరాల కడుపులో ఉన్న బిడ్డలాగా జాగ్రత్తగా ఉండాలి. వరాలు ఏంటది? వరాలు? ఎందుకు ఆసుపత్రికి తీసుకెళ్ళాలి? త్వరగా, త్వరగా. అల్లుడు వెళ్ళి బట్టలు మార్చుకురా అయ్యా. పర్వాలేదు, మెల్లగా. హలో సీను, అర్జెంటుగా వెహికల్ పంపు, వరాల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఓకే ఓకే, నాయనా, వరాలు ఏం కదమ్మా, రా.
కొంచెం ఓర్చుకోమ్మా. దేవుడా, మా వరాలకి 12 బిడ్డ పుట్టాలి. తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి. తల్లి బిడ్డ క్షేమంగా ఉంటే 101 టెంకాయలు కొడతాను స్వామి. సిస్టర్, ఇంజెక్షన్ ఇవ్వండి. ఓకే డాక్టర్. డాక్టర్ పా, ఆ అమ్మాయి హస్బెండ్ ఎవరు? నేనే డాక్టర్. ఆ అమ్మాయి కడుపులో ఉన్న బిడ్డ అడ్డం తిరిగింది. మా ప్రయత్నం మేము చేస్తున్నాం, కానీ కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. అలా చెప్పకండి డాక్టర్, ప్లీజ్. దానికంటే క్రిటికల్ థింగ్ ఇంకొకటి ఉంది. ఏటమ్మా అది? తల్లి బిడ్డల్లో ఒకళ్ళు మాత్రమే బతికే ఛాన్స్ ఉంది. డాక్టర్ అమ్మా, ఎలాగైనా ఇద్దరిని బతికించండి, మీకు దండం పెడతాను. అవును డాక్టర్, మాకు తల్లి బిడ్డ ఇద్దరు కావాలి, ప్లీజ్. ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి. అది కూడా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఎంత అవుతుంది డాక్టర్? 5 లక్షల పైనే ఖర్చు అవుతుంది. డబ్బు గురించి ఆలోచించకండి, ఎలాగైనా ఆ డబ్బు నేను సర్దుతాను. మీరు ఆపరేషన్ చేయండి. సరే బాబు, రిసెప్షన్కి వెళ్ళి అడ్వాన్స్ పే చేయండి. ఆ తర్వాత ఆపరేషన్ స్టార్ట్ చేస్తాం. డాక్టర్, మీరైతే ఆపరేషన్ స్టార్ట్ చేయండి. డబ్బు గురించి ఆలోచించొద్దు. ఒరే అయ్యా, నువ్వు మినిస్టర్ గారి దగ్గర పని చేస్తున్నావని చెప్పరా, ఆ ఆపరేషన్ స్టార్ట్ చేస్తారేమో. డాక్టర్ అమ్మా, మా అబ్బాయి మినిస్టర్ సూర్యప్రతాప్ గారి దగ్గర పిఏగా పనిచేస్తున్నాడు. అలాగని ఆపరేషన్ ఊరికే చేయమని అడగట్లేదు. మీ డబ్బుకి భరోసా ఉంటుందని నమ్మకం కోసం చెప్తున్నాను అంతే. సరే అమ్మా. ఒరే నాయన, ఏమనుకో మాకురా. తల్లి బిడ్డ ప్రాణాలు కాపాడుకుందామని పెద్దయ్య గారి పేరు చెప్పాను అంతే. అమ్మాయి గారు, రాజు, నేను చాలా భయపడ్డాను రాజు. నాన్న చూడలేదు కాబట్టి బతికిపోయాం. సరే అమ్మాయి గారు, మీరు పడుకోండి. ఏంటి రాజు డల్గా మాట్లాడుతున్నావు? ఏం లేదు అమ్మాయి గారు, వరాల్ని హాస్పిటల్కి తీసుకొచ్చాం. అవునా? మరి నాకు ఒక్క మాట కూడా చెప్పవా? నేను ఇప్పుడే వస్తున్నా. నానా, వరాలు హాస్పిటల్లో ఉందంట. నేను వెళ్ళనా నాన్న? ఏమైందమ్మా? డెలివరీ పెయిన్స్ అంట నాన్న. అవునా? సరే, బాబాయ్ని తోడుగా తీసుకువెళ్ళి. సరే నాన్న. రే మామ, అర్జెంటుగా 1 లక్ష రూపాయలు కావాలరా. సారీరా, ముందే అడుగుంటే ఇచ్చుండేవాడిని. ఈరోజే ఈఎంఐ కట్టేశాను. రే మధు, అర్జెంటుగా 1 లక్ష రూపాయలు కావాలరా. మళ్ళీ నీకు 4 రోజులు ఇచ్చేస్తాను రా. ఇప్పుడు లేవురా, కావాలంటే నేనే నీకు నెక్స్ట్ మంత్లో ఇస్తాను. సేటు, నేను అప్పలైడ్ మాట్లాడుతున్నాను.
మా అమ్మాయి కొంచెం హాస్పిటల్లో ఉన్నది. ఒక 50,000 కావాలి, సర్దుతారా? కుదరదయ్యా. అర్జెంటుగా 1,00,000 రూపాయలు కావాలి. సారీ మావా, మొన్నే ఐఫోన్ కొన్నాను, ఇప్పుడేం లేవురా. ఏమైంది రాజు? వరాలకి బిడ్డ అడ్డం తిరిగిందంట అమ్మాయి గారు.